ఎలక్షన్ అప్పుడు రమా మేడం గారు మా వార్డులోకి వచ్చారు. మేము అడిగాము మేడం గారిని. చెప్పా కొండూరు వారి వీధి సంతపేట. మాకు డ్రైనేజీ పైపుల కోసమని పగలగొట్టి 3 సంవత్సరాలు అయింది, వదిలేశారు. మేము అందరిని అడిగాము, ఎవరు వేయలేదు. తర్వాత నారాయణ సార్ ద్వారా ఇప్పుడు మాకు రోడ్డు వేస్తున్నారు. ఆ రోజు మేము ఎలక్షన్లు అప్పుడే మేడం గారికి చెప్పాము, నారాయణ సార్ గారి వేసుకోవారికి. మేము గెలిచిన తర్వాత చేపిస్తామన్నారు, అలాగే వాళ్ళు చేపిస్తున్నారు. ఒక సంతోషం. ఈ 3 ఏళ్ల కిందట డ్రైనేజ్ పైప్ లైన్ కోసం తవ్వారండి. 3 years అయింది ఇది తొవ్వి, ఇంతవరకు రోడ్డు వేయలేదు. నారాయణ గారు మిస్సెస్ గారు ఇక్కడ విజిట్ చేసినప్పుడు మేము ఆమెకు రిక్వెస్ట్ చేస్తాం, మేడం ఇది 3 years అయింది తవ్వేసి మాకు రోడ్డు వేయలేదని. గెలిచిన 3 నెలల్లో వేస్తామన్నారు. అట్లా గెలిచిన 3 నెలల్లో నారాయణ సార్ వాళ్ళు చొరవ తీసుకొని మాకు రోడ్డు వేయించారు. ఈ రోడ్డు వేయించిన దానికి నారాయణ సార్ గారికి, వాళ్ళ మిస్సెస్ గారికి, దీనికి సహకరించిన కపిల్ శ్రీనివాసులు గారికి సరదా ధన్యవాదాలు. మీరు అంతకుముందు 5 సంవత్సరాలకు ముందు నారాయణ సార్ గెలిస్తే రోడ్డు వేయించమన్నారు. సరే, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, రోడ్డు వేయాల. మొన్న రమా మేడం ఇంటింటికి వచ్చినప్పుడు మీరు అడిగారు. ఎలక్షన్ అప్పుడు రమా మేడం గారు మా వార్డులోకి వచ్చారు. మేము అడిగాము మేడం గారిని. మేడం గారు నారాయణ సార్ గారికి చెప్పి మాకు రోడ్డు వేయించినందుకు రమా మేడం గారికి, నారాయణ కపిల్ సినన్న గారికి, రేవతమ్మ గారికి అందరికీ మా ధన్యవాదాలు, మా కృతజ్ఞతలు. కానీ రమా మేడం చెప్పింది, సార్ చెప్పారు, చెప్పిన ప్రకారం అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. ఆ అభివృద్ధి చేసే నారాయణ గారికి సతీమణి అయినందుకు రమాదేవి గారికి హ్యాట్స్ ఆఫ్.